AQA, what is AQA? ఎయిర్ క్వాలిటీకి స్టాండర్డ్స్ ఉంటాయి. పార్టికులేట్ మ్యాటర్ అంటారు. పార్టికులేట్ మ్యాటర్ అంటే మనం ఓన్లీ చెట్లు ఒక్కదాన్నే కన్సిడర్ చేయకూడదు ఇకాలజీ బయోడైవర్సిటీ అంటే. And why it is very important for the well-being and health of the people? ఎందుకు అంత ఇంపార్టెంట్? వాళ్ళు చెక్ చేసి ఓ యు ఆర్ లైక్ స్విట్జర్లాండ్ మ్యాన్ అన్నారు. 2 degrees రైజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది మన మనగడకే కష్టం అనమాట. ఆ పై ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. వాట్ ఈజ్ AQA? ఫస్ట్లో నాకు AQA అంటే వాట్ ఈజ్ దట్ అంటే అవతల వెరీ బిగ్ ఇంటలెక్చువల్ హీ లుక్డ్ గేవ్ ఏ వెరీ డర్టీ లుక్, ఇది కూడా తెలియదు అన్నాడు. దెన్ ఐ గాట్ అలర్టెడ్. ఓకే, యాజ్ ఎ ప్రమోటర్ ఐఎమ్ కన్విన్స్డ్. బట్ జనం ఏదైతే కోరుకుంటారో వాళ్ళ లాంగ్వేజ్లో రిప్లై ఇవ్వకపోతే ఇట్ ఈస్ వెరీ పూర్ అని చెప్పి అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. బట్ నేను చెప్పే కంటే ఎన్ ఎక్స్పర్ట్ ఆల్వేస్ ఇట్స్ అన్ అల్టిమేట్ ది టెస్టిమోనియల్ ఫర్ ఎనీథింగ్. అది దట్ ఈస్ వై యు ఆర్ హియర్. ఓకే అండి. సో AQA గురించి ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారండి, AQI అంటే. అంటే మన ఎయిర్ క్వాలిటీని చూపెట్టే సూచికని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. అది ఎలా డిక్లేర్ చేస్తారు అని అంటే మన స్టాండర్డ్స్ ఉంటాయండి. ఎయిర్ క్వాలిటీకి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్గా హెల్త్ వైజ్గా ఇప్పుడు మనం ఏదైనా బ్లడ్ టెస్ట్కి ఇస్తే మనకి ఇటు నుండి ఇంతవరకు ఉంటే మనకి కంట్రోల్లో ఉన్నట్టు, లేకపోతే ఎక్కువ ఉంది అన్నట్టు. ఇట్లానే ఎయిర్లో కూడా దాని క్వాలిటీని ఈ నుండి ఈ లెవెల్కి ఉంటే ఇది బాగుంది, లేకపోతే అది పీల్చడానికి సరిగ్గా లేదు, పొల్యూట్ అయిందని చెప్పొచ్చండి. దాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఓకే. అండ్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద వెల్ బీయింగ్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్? ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఎందుకు అంటే అండి, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి పార్టికులేట్ మ్యాటర్ అంటారు. పార్టికులేట్ మ్యాటర్ అంటే దుమ్ము, ధూళి లాంటివి. దానిలో కూడా గ్రేడింగ్ ఉంటుంది అనమాట. PM10, PM2.5 అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళు అసలు అర్థమయ్యేది కదా. అదే అయితే ఈ PM10, PM2.5 ఏంటంటే మనం కళ్ళతో చూసేటకన్నా మనకు తెలియకుండానే గాలిలో ఉండి అవి మనం పీల్చినప్పుడు మన లోపలికి వెళ్ళిపోతాయి. 2.5 అంటే 2.5 మైక్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. అవి అసలు చాలా చాలా చిన్న చిన్న పార్టికల్స్ అనమాట. ఇట్లాంటివన్నీ మనం పీల్చినప్పుడు వెళ్ళిపోయి లంగ్స్లో డిపాజిట్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్లో ఫ్లో అయ్యి అవి మనకి హెల్త్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అన్నమాట. సో అందుకని అవి చాలా ఇంపార్టెంట్. అది తెలియకుండా లాంగ్ టర్మ్లో మనం కంటిన్యూస్గా పిలుస్తూ ఉంటుంటే ఈ PM2.5, 10 అనేది మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి హెల్త్ మీద. ఇప్పుడు మనకి సిటీస్లో మనకు తెలియకుండానే ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటే క్రోనిక్గా కొన్ని రోజులకి ఆ ఏరియాలో కనుక పబ్లిక్ హెల్త్ వాళ్ళు కనుక రీసెర్చ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ బ్రాంకైటిస్ కానీ, ఆస్మా కానీ, హార్ట్ అటాక్స్ కానీ, సగం మీకు BP ఇట్లాంటివి కూడా వస్తాయండి. వస్తాయండి. అన్ని రకాల అంటే హెల్త్ ఎఫెక్ట్స్, ఇండైరెక్ట్ హెల్త్ ఎఫెక్ట్ ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తుందండి. అండ్ జనరల్గా ఈ సిటీస్ లైక్ పొల్యూటెంట్ ఇప్పుడు మ్యాక్సిమం అటెన్షన్ ఇస్ ఢిల్లీ. ఒకసారి స్కూల్స్ కూడా హాలిడే అని డిక్లేర్ చేస్తారు. బాంబే, దెన్ హైదరాబాద్ ఇవన్నీ. దీని గురించి ఈ సిటీస్ దాంట్లో కన్సర్న్ ఎక్కువైపోయింది. అవునండి. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అంటే ఆ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది వెరీ హై. అండ్ ఆల్సో పార్టికల్ మ్యాటర్ అన్నారు, అది కూడా డ్రాస్టిక్ అని చెప్తున్నారు. అంటే జనరల్గా ఏ స్టాండర్డ్స్ లో ఉంటాయి ఈ సిటీస్ లో? అంటే ఏ రేంజ్ లో జనరల్ గా ఉండాలి? అది 80 వరకు ఉండొచ్చండి. 80 మైక్రోగ్రామ్స్. 2.5 PM2.5 అనేది చాలా డేంజర్. PM10 కూడా డేంజరే, కానీ దానికన్నా ఎక్కువ డేంజర్ PM2. అంటే అవి మరీ ఇంకా చిన్న, అంటే ఒక మైక్రోగ్రామ్స్ అని అంటారు, మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. దానిలో 2.5 mm ఉంటాయి అన్నమాట. అంత చిన్నవన్నమాట. ఆ పార్టికులేట్ మ్యాటర్ కనుక ఎక్కువ ఉంటే, అది కానీ 10 కానీ ఎంత అంటే రీడింగ్లో ఇప్పుడు 60 మిల్లీగ్రామ్స్ అని అంటున్నామండి. అంటే ఆ స్టాండర్డ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి,
అది చాలా సో డేంజర్. లెస్ దాన్ 60 2.5 pp. అది ఉండొచ్చు, కానీ అది దానిలో మనకి ఒక 35 to 40 అట్లాంటిది ఉందనుకోండి, ఆ రేంజ్లో ఉంటే కొంచెం మనకి అది క్లీన్ ఎయిర్ కింద సో మోస్ట్ కన్సిడర్ ఐడియల్ చేస్తాం. 35 to 40. యా, అండ్ సేమ్ థింగ్ పార్టికల్ మ్యాటర్ 10 అనేది అన్నారు, అది ఎంత ఆ, ఉండాలి? అది కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే అండి. ఓకే, సో ఇట్ షుడ్ బి ఇన్ దట్. అండ్ ఏక్యూఏ జనరల్గా ఏ రేంజ్లో ఉంటే సేఫ్ అని ఫీల్ అవుతుంది? బిలో 60. దెన్ ఇన్ దట్ కేస్ అది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు వీ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్ అని చెప్పి. ఏక్యూఏ అనగానే ఎవరో ఉంటారు కదా యాప్ ఉన్నాళ్ళు, ఏక్యూఏ యాప్ ఉన్నాళ్ళు ఎవరో వచ్చారు ఇక్కడికి, వాళ్ళు అడిగారు క్వశ్చన్, వాళ్ళు చెక్ చేసి ఓ యువర్ లైక్ స్విట్జర్లాండ్ మ్యాన్ అన్నారు. అర్థం కాల స్విట్జర్లాండ్ అని అంటే, దెన్ వాళ్ళు ఇదంతా చెప్పారు. స్విట్జర్లాండ్ ఈజ్ జనరలీ 30 to 45 విచ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అట్మాస్ఫియర్ అండ్ క్వాలిటీ లైఫ్ ఇన్ వరల్డ్. అండ్ దెన్ హీ ఎడ్యుకేటెడ్ ఢిల్లీ వింటర్లో ఒకసారి 400 దాటిపోతుంది, స్కూల్స్ ఈవెన్ డిక్లేర్ హాలిడేస్ ఫర్ 3-4 days డేంజరస్ టు కమ్ అవుట్ అని. దెన్ హైదరాబాద్, బాంబే, దే ఆర్ ఆల్ సమ్టైమ్స్ గో టు 200+ ఇవన్నీ. దెన్ దే స్టార్టెడ్. Then he got a shock, this thing, and we got a shock when he said this is around 30-32 అని చెప్పినప్పుడు we could not believe. So then I could relate with my assessment when I came from Bangalore to this, where I could feel the difference. I could relate back అనమాట.